బాలయ్య కుమార్తెలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీడియా ముందుకు తేజస్విని. బాలయ్య కుమార్తె మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్స్. ఓజీ తరహాలోనే ఒక సాలిడ్ అండ్ పవర్ఫుల్ విజువల్స్తో గోపీచంద్ మల్లిని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తారా? భాను మాస్టర్తో కలిసి తేజస్విని ఓ పాటకు డాన్స్. నెట్టింట తేజస్విని డాన్స్ వీడియో వైరల్. ఒక పెద్ద హీరోని మరో ఫ్యాన్ బాయ్ డైరెక్టర్గా హ్యాండిల్ చేస్తే వచ్చే కిక్కే వేరు. బాలకృష్ణ చిన్న కూతురు విశాఖ ఎంపీ భరత్ భార్య తేజస్విని డాన్స్ అదరగొట్టారు. గ్రేస్తో ఆవిడ వేసిన స్టెప్పులు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? తేజస్విని డాన్స్ వీడియో వైరల్. బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ వెనుక తేజస్విని. గన్ షాట్ వర్సెస్ పవర్ఫుల్ డైలాగ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె విశాఖ ఎంపీ భరత్ భార్య మతుకుమిల్లి తేజస్విని డాన్స్ చేయడం ఎప్పుడైనా చూసారా? లేదు అనేది మీ సమాధానం అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. స్టెప్స్ వేయడం ఒక్కటే కాదు, గ్రేస్తో డాన్స్ చేసి టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేశారు. బాలకృష్ణ కుమార్తెగా భరత్ భార్యగా ఎక్కువ శాతం మంది తెలుగు ప్రజలకు తేజస్విని తెలుసు. చదువుల్లో ఆవిడ టాప్ అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే ఆవిడ డాన్స్ కూడా ఎరగదీస్తారని తాజాగా అందరికీ తెలిసింది. కొరియోగ్రఫర్ భాను మాస్టర్తో కలిసి తేజస్విని ఓ పాటకు డాన్స్ చేశారు. బీట్కి తగ్గట్టు ఆవిడ గ్రేస్తో స్టెప్పులు వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాలయ్య కుమార్తె మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే బాలయ్య కుమార్తెలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆ వీడియో చూస్తూ నోర్లెల్లబెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట తేజస్విని డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. తేజస్విని ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. ఆహా ఓటీటీ టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకేకు బాలయ్య హోస్ట్గా చేయడం వెనుక ఆవిడ పాత్ర ఉంది. ఆ షోకు ఆమె క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ కన్సల్టెంట్గా కూడా తండ్రి చేయబోయే సినిమా కథలు వింటూ మంచి ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ వెనుక తేజస్విని పాత్ర ఉందని స్నేహితులు చెప్పే మాట. ఆ మధ్య ఓ జ్యువెలరీ యాడ్ చేశారు తేజస్విని. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి ప్రేక్షకులకు ఎప్పటి నుంచో తెలుసు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలిగా, లోకేష్ భార్యగా, హెరిటేజ్ సంస్థలను విజయపదంలో నడిపిస్తున్న ఎంటర్ప్రెన్యూర్గా బ్రాహ్మణిని నందమూరి అభిమానులు చూస్తున్నారు. అయితే తేజస్విని కొన్నేళ్ల నుంచి మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కానుకగా రాబోతున్న ఫస్ట్ గ్లిమ్స్ ట్రీట్ పైన అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఒక వీరాభిమాని అయిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడ్డానికి గోపీచంద్ మల్లిని సిద్ధమవ్వడమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ ఓజీ గ్లిమ్స్లో ముంబై పోర్ట్ బ్యాక్ డ్రాప్ దర్శకుడు సుజిత్ చాలా స్టైలిష్గా డార్క్ షేడ్లో చూపించి మైండ్ బ్లాక్ చేశాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బాలయ్య 111 టీం కూడా అదే ముంబై లొకేషన్లలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా కూడా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లోనే వస్తుండడంతో ఓజీ తరహాలోనే సాలిడ్ అండ్ పవర్ఫుల్ విజువల్స్తో గోపీచంద్ మల్లిని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తారా అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మల్లిని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్యతో ఇప్పటికే వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ పక్కా ఫ్యాన్ బాయ్ డైరెక్టర్. ఒక అభిమానిగా తన హీరోని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటున్నాడో ప్రేక్షకులు కూడా అదే రేంజ్ విజువల్ ట్రీట్ ఇస్తాడు. బాలయ్య మాస్ ఇమేజ్ని, ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ను ఆయన ఎలా ఎలివేట్ చేయబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఓజీ గ్లిమ్స్లో గన్ షాట్స్, బ్లడ్ షేడ్స్ బాగా హైలైట్ అయ్యాయి. కానీ బాలయ్య గ్లిమ్స్లో అంతకు మించిన సర్ప్రైజ్ ఉండబోతుందని టాక్. ఇక్కడ గన్ షాట్స్ కంటే బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్ డెలివరీనే మెయిన్ హైలైట్ కానుందట.
ఇక బాలయ్య నోట ముంబై గ్యాంగ్స్టర్ రేంజ్ డైలాగులు పడితే థియేటర్లలో ఫ్యాన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమే. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమనే వర్క్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే బాలయ్యకు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో పూనకాలు తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ ఈ ఫస్ట్ గ్లిమ్స్ కోసం మరింత సాలిడ్ వర్క్ చేస్తున్నారట. తమన్ ఇచ్చే మ్యూజిక్ ఈ గ్లిమ్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒక పెద్ద హీరోని మరో ఫ్యాన్ బాయ్ డైరెక్టర్గా హ్యాండిల్ చేస్తే వచ్చే కిక్కే వేరు. ఆ నమ్మకంతోనే బాలయ్య ఫ్యాన్స్ హిట్ కన్ఫర్మ్ అనే ధీమాతో ఉన్నారు. ఇక జూన్ 10న రాబోయే ఈ సాలిడ్ ట్రీట్ టాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో, బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎలా తిరగరాస్తుందో చూడాలి.